గురువుగారు నదికి స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి కుటీరంలో శిష్యుడు అన్నీ వెతుకుతూ ఉన్నాడు. ఏమిటి నాయనా వెతుకుతున్నావన్నాడు. ఏమి లేదు గురువుగారు అన్నాడు. నాకు తెలుసు నాయనా, నువ్వు పరుసవేది కోసం వెతుకుతున్నావు, అంతా వెతికావు, కానీ ఆ అటక మీద ఉన్నటువంటి ఇనుప డబ్బాని ఎందుకు వెతకలేదు అన్నాడు. గురువుగారు, ఇనుప డబ్బాలో పరుసవేది ఉంటే పరుసవేది సోకితే ఇనుము బంగారం అవుతుంది కదా, ఆ డబ్బా కూడా బంగారంలాగా మారిపోయి ఉండేది కదా, అందుకని వెతకలేదు అన్నాడు. లేదు నాయనా అని చెప్పి ఆ డబ్బా తెప్పించి దాంట్లో ఓ గుడ్డ, ఓ వస్త్రం ఉంటే దాన్ని బయటికి తీయమన్నాడు. ఆ వస్త్రాన్ని విప్పితే లోపల పరుసవేది ఉంది. దీన్ని ఆ డబ్బాకి తగిలించమన్నాడు. తగిలిస్తే ఆ డబ్బా బంగారంగా మారిపోయింది. గురువుగారు అంటున్నాడు, నాయనా, పరుసవేది ఆ డబ్బాలో ఉన్న డబ్బా బంగారం ఎందుకు కాలేదు అంటే అడ్డుగా ఆ వస్త్రం ఉంది. ఈ వస్త్రం ఏమిటో తెలుసా? గురువుల దగ్గర ఎన్నో సంవత్సరాలు ఉన్నప్పటికీ కొంతమంది తమ గుణాల్ని మార్చుకోలేకపోతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే ఈ వస్త్రం లాగానే ఒక అడ్డు వారి మధ్య ఉంటుంది. ఈ అడ్డే మాయ, ఈ అడ్డే అహంకారం, ఈ అడ్డే అజ్ఞానము. అనేక రకాలైనటువంటి అవగుణాలు ఈ వస్త్రం రూపంలో అడ్డుగా ఉండి ఆ గురుతత్వాన్ని తెలియకుండా వీరి గుణాలు మారకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఆ అడ్డు తొలగించుకోగలిగితే ప్రతి వ్యక్తి ఆ ఇనుప డబ్బా బంగారంగా మారినట్లుగా తన గుణాలన్నింటి నుండి బయటికి వచ్చి గుణాతీతుడు కాగలుగుతాడు, గొప్ప స్థితిని అందుకోగలుగుతాడు, ముక్తుడు కాగలుగుతాడు. జై వీరబ్రహ్మజై, గోవిందమాంబజై, జై వీరబ్రహ్మజై, అచలానంద స్వామిజీ.